కథ చెప్పడం ఆయన నాకు అసలు ఎప్పుడు మొత్తం కథ విన్న సందర్భమే రాలా నాకు. మొత్తం కథ విన్న అసలు సందర్భమే రాలా నాకు. ఇది ఇది ఇట్లా అనుకుంటున్నా బాబు అంటారు, ఒక గైడ్ అంటాను, వెళ్ళిపోదామండి ముందుకు వెళ్ళిపోదాం, ఇంకా ఎప్పుడు నెక్స్ట్ షూటింగ్ ఎప్పుడు, గెటప్లు ఎప్పుడు టెస్ట్, షూటింగ్ ఎప్పుడు, అంతే. అంటే ఆయనలో కూడా బాగా ఆవేశం ఉంది. మరి వచ్చేది ఎక్కడి నుంచి, పెద్ద కాకాని, అదే పక్కనేమో ఈయనున్నాడు నరసింహస్వామి, అక్కడ వాళ్ళంతా మళ్ళీ అసలు ఒకప్పుడు మనకు తెలిసింది పల్నాడంతా ఒకప్పుడు శైవులు, వాళ్ళ అదే నాగమ నాయకుడు కానివ్వండి, నాగమ నాయకురాలు బ్రహ్మనాయుడు గారు కానీ, అవన్నీ ఆ గడ్డ నుంచి అక్కడి నుంచి వచ్చాడంటే ఆయన ఆవేశం ఉంటుంది. మాకు బాగా కుదిరిందండి ఆ పొంతన మా ఇద్దరికి బాగా. ఆయన కూడా నాలో ఎంత ఆవేశం అంత ఆవేశం ఉంది ఆయనలో, అదే ముఖ్య కారణం. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మీ అభిమానులు, సో మీ ఫ్యాన్స్ అందరికీ అఖండ తాండవం రిలీజ్ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏంటి? వాళ్ళు చెప్తున్నాను, నేనేం చెప్పనండి. అంటే ఫ్యాన్స్ అది ఎప్పుడు ఏంటంటే సినిమా అన్నది ఒక భాషా తేడా భేదం కానీ, ఇవాళ మనం పాన్ ఇండియా, ఇది ఒక తెలుగు పరిశ్రమకు సంబంధించిన సినిమా కాదండి, ఇది యావత్ భారతదేశపు ప్రజలకు సంబంధించిన సినిమా అఖండ తాండవం అన్నది. సో ఇవాళ ఈ సనాతన ధర్మం ఉన్నది, సనాతన హైందవ ధర్మం ఉన్నది, నేను చెప్పాను మేము ముందు అనుకున్నంత చిత్రీకరించడం పూర్తయ్యాక అన్ని జరిగినాయి సన్నివేశాలు, ఏమి జరుగుతున్నాయో వాటికి ఎలాగో అంత కాస్మిక్ కనెక్షన్ అంటాం. సో అలా ఈ యొక్క సినిమాని వాళ్ళు ఎప్పుడు ఒక భాషా భేదం కానీ, సినిమా అంటే ఒక ఏమంటాం భాషా భేదం కానీ, లేకపోతే ఆడమ్మగా తేడా కానీ, లేకపోతే పండిత పామనాది పట్టువిడుపులు కానీ, దానికే దారిద్రాది తారతమ్యములు కానీ, దురభిమానులన్న అడ్డ గోడ ఉండదు ఇటువంటి సినిమాలు. నేను చేసిన ఏ సినిమా అయినా సరే, ఎందుకంటే నాకు అదృష్టం వరుసగా 4 హిట్లు ఇవ్వడం, అఖండ తర్వాత వీరసింహారెడ్డి తర్వాత నేలకొండ భగవంత్ కేసరి, తర్వాత డాకు మహారాజు, తర్వాత ఇవాళ అఖండ తాండవం. అంటే అంటే ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ నాకెప్పుడు నేను అటువంటి ఆలోచించను. ఏ సినిమా ఇవన్నీ నా వాటికి దూరంగా ఉంటాను. ఇక నాకు అపారమైన అనుభవం ఉంది, దాన్ని నేను మన దర్శకులకి వాళ్ళకి చెప్పడం, నెక్స్ట్ మళ్ళీ మొదలు పెడుతున్నా. మల్లేని గోపిచంద్ గారిది ఆల్రెడీ మనం ముహూర్తం చేసాం. సో నాకు అదృష్టం, అది చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా డెఫినెట్గా ఇంకెన్నో ఉన్నాయి కథలు. ఏదైతే ఇప్పుడు నా సినిమా కథలు ఎలా ఉంటాయంటే పంచపక్ష పరమాన్నంలాగా ఉండాలి, ఏదో కట్టె కొట్టే తెచ్చేలా కాదు. అది ఓకే చేసే వరకు కట్టె కొట్టే తెచ్చే, ఆ తర్వాత ఉంటుంది చాటనంతా కథ. కానీ అన్ని సమపాళ్ళల్లో ఏ రుచి ఎక్కువైనా ఏ రుచి తక్కువైనా అదన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ, ముఖ్యంగా నా పాత్రలే కాదు నేను చెప్పేది, నా నాయకుడే కాదు, ప్రతి నాయకుడు కానీ, లేకపోతే మా హీరోయిన్స్ క్యారెక్టర్స్ అయితేనేమి, లేకపోతే పక్కన మా క్యారెక్టర్తో సంబంధిత పాత్రలు అయితేనేమే కానీ, వాటిని దృష్టిలో పెట్టుకుంటాం. ముందు వాటిని ఎంతవరకు వాటిని పెంచుకుంటూ వెళ్ళాలి, ఎంతవరకు ఆ పాత్రలు ఉండాలి ఈ సినిమాలో అనేది అన్నీ చేసుకుంటూ వెళ్తాం. అమేజింగ్ సార్. మరి ఇక అఖండ తాండవం అఖండ విజయాన్ని సాధించాలి అని, అలరించాలి అని, అండ్ ఈ సినిమా నుంచి మేము కూడా నేర్చుకోవాల్సినవి చాలా ఉండి పాటించాలని కోరుకుంటున్నాను సార్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.